ఏపీ తిరుపతి జిల్లా భాగరావుపేట పిఎస్ దగ్గర హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశాడు. స్థానిక ఓ రిసార్ట్లో స్టే చేశారు మనోజ్. అయితే రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు మనోజ్ బౌన్సర్లను ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దీంతో విషయాన్ని బౌన్సర్లు మనోజ్కు తెలపడంతో ఆగ్రహానికి గురై పిఎస్ దగ్గరకు చేరుకున్నారు. తనను అరెస్టు చేయడానికి వచ్చారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు మనోజ్. తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేషన్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు మనోజ్. ఈడే ఉంటాను సార్. నాకే ఇలా చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడుతున్నాను వాళ్ళని ఏం చేస్తారు అందరు మీరు? ఇంత నా దగ్గరకు వచ్చి 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమానం అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్? సిఏ గారు కాదు, మీరు చెప్పండి సార్, ఎవరు నమ్ముతారా ఆయన అభిమానం అంటే? ఇప్పుడు సరే సార్, ఇప్పుడు మీ ఒపీనియన్ నేను మార్చలేదు సార్. నా ఒపీనియన్ కాదండి, మీరు చెప్పేది నిజంగానే నా అభిమాన కాదని అడుగుతున్నా. వేరే ఏ ఉద్దేశం ఉండదు సార్, ఖచ్చితంగా సార్. వేరే ఉద్దేశం అయితే ఏమీ ఉండదు, ఏమీ లేదు కూడా సార్. సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు ఎవరింటికైనా, అదే అంటారు. సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా హానరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము, నీదే ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని. ఓకే సార్, అనుకుంటా సార్, ఖచ్చితంగా అనుకుంటా సార్. లేదు సార్, అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్, నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను, రేపు హైదరాబాద్ పోతాను, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకే జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా. లేదు సార్, అలా ఏం జరగదు సార్. అలా ఉన్నప్పుడు ఇదే సార్ నా నంబర్, ఎప్పుడైనా అడగచ్చు సార్. ఓకే సార్, నాకు రిటర్న్ గా ఒకటి ఇచ్చేయండి సార్, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. రిటర్న్ గా ఇలా జరగదు, ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, నాకు బయలుదేరుతాను.